కర్ణాటక బిడ్డ మల్లికార్జున ఖర్గేకు ఏఐసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చి కాంగ్రెస్ గౌరవించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీకి 27 ఎంపీ సీట్లిస్తే కర్ణాటకకు చేసిందేమీ లేదన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 సీట్లలో కాంగ్రెస్ను గెలిపిస్తే కేంద్రంలో ఇండియా సర్కార్ ఏర్పడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. బెంగళూరు సెంట్రల్లోని మారతహళ్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. भाइयों, सबको जगह देके यहाँ पर सबको तरक्की के लिए यहाँ पर जगह दिए। इसीलिए महादेवपुर में हमारे आंध्र के, तेलंगाना के तेलुगु बोलने वाले बहुत सारे हजारों लाखों में यहाँ पर जमा हो गए। आपके साथ मिलकर बेंगलुरु तरक्की के लिए हमारे भाई लोग कोशिश कर रहे। ఈ రోజు మన తెలుగు వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, కర్ణాటక ప్రజలు సౌమ్యులు, మృదు స్వభావులు, చాలా మంచి వాళ్ళు కాబట్టి మనం ఎవ్వరము ఈ రాష్ట్రానికి వచ్చినా మనకు అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పిసి మోహన్ గారు 4వసారి ఎన్నికల బరిలో దిగిండ్రు. నాకు తెలిసి 3 సార్లు వారికి ఓటేసిండ్రు, ఢిల్లీకి పంపించారు. పిసి మోహన్ గారు చేసే పని ఏందయ్యా అంటే పార్లమెంట్లో మీ కర్ణాటక కరువు మీద నిధులు రావాలని అడగడు. మీ బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య ఉండి నీటి ఎద్దడి ఎదుర్కొంటుంటే కేంద్రం నుంచి నిధులు అడగడు. మీ కావేరీ జలాల వివాద పరిష్కారం కోసం మాట్లాడాడు. ఆయన సెంట్రల్ హాల్లో కూర్చొని పల్లి బఠానీలు తిని చాయ్ తాగి వాపస్ మళ్ళీ బెంగళూరుకు వస్తాడు తప్ప ఏ రోజైనా పిసి మోహన్ లోక్సభలో ఎప్పుడైనా కర్ణాటక సమస్యల మీద మాట్లాడిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పల్లి బఠానీలు తినడానికి పార్లమెంటుకు పోవాలన్నా బెంగళూరు బస్ స్టాండ్ లో కూడా పల్లి బఠానీలు దొరుకుతాయి, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. चने बटानी खाना है तो पार्लियामेंट सेंट्रल हॉल को जाने का जरूरी नहीं है, बेंगलुरु बस स्टैंड में मिलेगा। उतना दूर आप वोट देके आपके प्रतिनिधि को दिल्ली को भेजने का जरूरी नहीं है। ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు 3వసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అని. నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఈ రోజు దేశంలో 62% యువత నిరుద్యోగ సమస్యతో మాట్లాడుతున్నారని చెప్పి బాధపడుతున్నారని చెప్పి నిన్న మన సర్వేలు వచ్చినాయి. ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుక నరేంద్ర మోడీకి ఓటు వేయాలి. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే దీక్ష ధర్నా నిరసన చేసి పోరాటం చేస్తుంటే పోలీసు తుపాకీ తూటాలతో రైతులను కాల్చి చంపినందుక నరేంద్ర మోడీకి ఓటేయాలి. రైతుల ఆదాయం 2 కాదు, రైతులు బ్రతకలేని సమస్య, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇదే కాదు, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని ప్రధానమంత్రి అయినంబడే దేశానికి రప్పించి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. నేను అడుగుతున్న ఇక్కడున్న మిత్రులందరినీ, మీకెవరైనా ఖాతాలో నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు వేసిండా? ఎవరి ఖాతాలైనా వచ్చినాయా? मैं यहाँ हमारे भाई बहनों सब लोग हैं, किसी के खाता में जन धन खाता में नरेंद्र मोदी जी वादा किया था 15 लाख रुपए डालने के लिए,
किसी के खाता में एक पैसा भी आए, फिर एक पैसा भी अपने खाता में नहीं डाला नरेंद्र मोदी, हम वोट क्यों देंगे भाई? आप लोग सोचो। आज के तारीख में नरेंद्र मोदी का मतलब धोखा, अच्छा अच्छा भाषण देना, अच्छा अच्छा नारा लगाना, लोगों को भटकाना, इतना ही है। ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. నేను రెండు ప్రశ్నలు వేయదలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే మీరు, యడియూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్, ఆయన కొడుకు విజయేంద్ర మీ కర్ణాటక పార్టీ అధ్యక్షుడు, ఆయన కొడుకు రాఘవేంద్ర ఈ రోజు పార్లమెంటు కొట్లాడుతున్నాడు. ఇదేనా మీరు చెప్పేది? పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ, గోపీనాథ్ ముండే ఇద్దరు బిడ్డలు ఎంపీలు, వసుంధర రాజే సింధియా గారు అక్కడ రాష్ట్ర రాజకీయాలు, కొడుకు పార్లమెంట్లో ఉన్నాడు. రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి, రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే. అమిత్ షా కేంద్ర హోంమంత్రి, ఆయన కొడుకు క్రికెట్ కు ఈరోజు ఏదో ఉన్నాడు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే మీరు, తేజస్వి సూర్య ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ చిన్నాయన రవి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరికైనా మీరు కథలు చెప్తున్నారు కుటుంబ రాజకీయాల గురించి? మీ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కుటుంబ రాజకీయాలే. ఇక అవినీతి గురించి మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంవత్సరం కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు బెంగళూరు నగరంలో అన్నాడు, దేవగౌడ ఆయన కొడుకు కుమారస్వామి తండ్రి కొడుకులు ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరులని. నేను ఇవాళ కర్ణాటక ప్రజలను అడుగుతున్నా, దేశంలోనే అత్యంత అవినీతి పరులైన దేవగౌడ కుమారస్వామితోని నరేంద్ర మోడీ గారి ఎన్నికల్లో పొత్తెట్ల పెట్టుకున్నాడు, ఆ అవినీతి పరులను పక్కనెట్లా కూర్చోబెట్టుకున్నాడని నేను అడుగుతున్నా. बार बार भ्रष्टाचार के बारे में नरेंद्र मोदी जी कहते रहता है. मैं साफ साफ एक बात पूछना चाहता हूं नरेंद्र मोदी जी से, बाप बेटे को चोर कहा, वही बाप बेटे देवगौड़ा कुमारस्वामी आज चुनाव में आप तय कर लिए, दोनों मिलकर चुनाव लड़ रहे. इसका मतलब क्या है मोदी जी? ये परिवार को आप दिखना नहीं, इनका भ्रष्टाचार आपको याद नहीं है? आप भूल गए क्या? आप गजनी बन गए क्या? एक साल पहले आप ही ने कहा था देवगौड़ा उनके बेटे को भ्रष्टाचार में जेल को भेजने के लिए कहा था, मगर आज के तारीख में इस चुनाव में दोनों मिलकर चुनाव लड़ रहे. इनके अलावा रेड्डी ब्रदर्स गाली जनार्दन रेड्डी भी आजकल मोदी के गोद में बैठ गए. इसका मतलब मोदी जी जो बोलते वो करते नहीं. बोलने का अलग है, करने का अलग है. खाली उनको चुनाव जीतने का सोच है, मगर कर्नाटका तरक्की के लिए कुछ सोचने वाले नहीं है, कुछ करने वाले नहीं है नरेंद्र मोदी जी. అందుకే మిత్రులారా, ఈ రోజు కర్ణాటకలో రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసిన తర్వాత 5 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ గారి నేతృత్వంలో మీకు గ్యారెంటీ ఇచ్చి ఆ గ్యారెంటీలను అమలు చేసి సంవత్సరానికి 60,000 కోట్లు పేదలకు సంక్షేమ పథకాలు పంచిపెడుతున్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 5 గ్యారెంటీలని దేశంలోనే ఇచ్చిన గ్యారెంటీ మీద నిలబెట్టుకున్న ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మరి ఆ పార్టీ మిత్రుడు మన్సూర్ అలీ ఖాన్ ను ఈ బెంగళూరు సెంట్రల్ నుంచి ఎన్నికలలో పోటీ పెట్టినరు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, నమ్మించి మోసం చేసే నమోకు ఓటేస్తారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ అందుకే పోయినసారి మీరు జరిగిన ఎన్నికల్లో 28 స్థానాలలో 25 బీజేపీకి ఇచ్చిండ్రు, 1 జేడీఎస్కి ఇచ్చిండ్రు, ఇంకొకటి సుమలత గారిని గెలిపించిండ్రు. 27 స్థానాలు భారతీయ జనతా పార్టీకే ఇచ్చిండ్రు. మరి కర్ణాటకకు తెచ్చింది ఏందని నేను అడుగుతున్నా. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. గుజరాత్లో 7 కేబినెట్ మంత్రులు ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్లో 12 కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చిండ్రు. మీ కర్ణాటకకు
27 ఎంపీలు ఇస్తే ఒక్క కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు ప్రహ్లాద్ జోషికి. కన్నడ ప్రజల్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా. మీరు ఓట్లేసి సీట్లు గెలిపించి 27 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే ఒకే ఒక్క కేబినెట్ మంత్రి మీకు వస్తే 26 సీట్లున్న గుజరాత్కేమో 7 కేబినెట్ మంత్రి పదవులు కేంద్ర హోంశాఖ నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైన పదవులు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్కి ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉత్తరప్రదేశ్కు